అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ముఖ్యంగా ఈరోజు మన యొక్క పాఠశాలలో దాదాపుగా 2 సంవత్సరాలు పనిచేసినటువంటి తెలుగు పండిట్ అనిత టీచర్ గారి వీడుకోలు సమావేశానికి విచ్చేసినటువంటి మన యొక్క పాఠశాల హెడ్ మాస్టర్ అవిరాజ్ సార్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. సార్ సార్ కూర్చోండి. మన యొక్క పాఠశాలకు ఈ వీడుకోలు కార్యక్రమానికి వచ్చినటువంటి మన ముఖ్య అతిథి సిఆర్పి భైరవ్ రెడ్డి గారిని సార్ని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అదే మాదిరి మన యొక్క పాఠశాల వీడుకోలు సమావేశం తీసుకుంటున్నటువంటి ఉపాధ్యాయులు మన అనిత మేడం గారి మన భర్త సార్ గారు మరియు టీచర్ గారు వచ్చి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. సార్ కలిస్తే ఆయన నాకు కూడా సార్ మేము కూడా మనకు ఒక ఐడియా లేదు. అదే మాదిరి ఈ వీడుకోలు సమావేశానికి విచ్చేసినటువంటి అతిథులు మరియు మన యొక్క పాఠశాల ఉపాధ్యాయులు తమ వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. సార్ గోపి సార్, టీచర్ కూర్చోండి సార్. మేడం మన యొక్క పాఠశాలకు టీచర్ గారు వచ్చి దాదాపుగా సంవత్సరంన్నర ఇక్కడ పనిచేసి ఆమె ఎల్పి పండిట్ గ్రేడ్ 2 స్థాయి నుంచి గ్రేడ్ 1 ఎస్ఏగా ప్రమోషన్ పొంది జుక్కల్ యూపీఎస్కు వెళ్తున్న సందర్భంగా ఆమె మన యొక్క పాఠశాల యొక్క సేవలను ఏ విధంగా అందించిందో మన యొక్క పాఠశాల ఉపాధ్యాయులు మన అవిరాజ్ సార్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన సిఆర్పి భైరవ్ రెడ్డి గారికి, అలాగే ఈ కార్యక్రమం కారకులైన అనిత మేడంకి సహాయకులుగా వచ్చినటువంటి మన సార్ గారికి, అలాగే ఉపాధ్యాయ బృందం అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు, పిల్లలందరికీ ఆశీస్సులు. అయితే మనకు గత సంవత్సరం జూన్ నెలలో జూలై నెల 1 మీ ముగ్గురు ఇక్కడ స్కూల్కి రావడం జరిగింది. ఆ స్కూల్కి వచ్చేసరికి మొదట్లో చాలా భయపడ్డాం. వాస్తవానికి మేడం గారు భయపడ్డారంటే కొంచెం దూరం నుంచి వస్తున్నారు కాబట్టి కొంచెం ఒక ఇది ఉండేది, కానీ మేము కూడా భయపడ్డాం. అట్లాంటి పరిస్థితులు ఉండేవి. పిల్లలకి కనీసం అక్షరాలు కూడా వచ్చే పరిస్థితులు లేని సందర్భంలో తెలుగు చాలా దారుణంగా ఉండేది. ఆ టైంలో తెలుగు టేకప్ చేసి ఒక్క సంవత్సరంలోనే మీ అందరికీ తెలుగు బాగా నేర్పించారా లేదా? కాకపోతే మన దురదృష్టం మనకు మరి మేడం ప్రమోషన్ వచ్చింది కాబట్టి మేడంకు అదృష్టం కావచ్చు, కానీ నిజానికైతే మనకు దురదృష్టం, మన స్కూల్కి దురదృష్టం. మరి ఇంకా మంచి స్థాయికి వెళ్తుందనే తరుణంలో మేడం గారికి అది ప్రమోషన్ రావడం అనేది గొప్ప విషయం కాబట్టి ప్రమోషన్ తీసుకోవద్దని మనం అనలేం. కానీ మనకి బ్యాడ్ కదా, మనకి ఎవరు వస్తారో ఎవరు వచ్చిన వాళ్ళు మళ్ళీ మేడంలా ఇక్కడ చేయగలరో చేయలేరు. నిజానికైతే నాకు మేడం ప్రమోషన్ రావడం కూడా నాకు ఇష్టం లేదు. నా వ్యక్తిగతంగా రాదులేని నేనైతే అనుకున్నాను. కానీ అయితే ఎందుకు ఇష్టం లేదంటే ఆమె పై స్థాయికి వెళ్ళాలని ఆలోచనే, కానీ మనల్ని విడిచి వెళ్ళిపోతారని బాధతో నాకు ఇష్టం లేదు అంటున్నాను. ఎవరికైనా ప్రమోషన్ అనేది పెద్ద విషయం. జీవితంలో ఒకసారే వస్తుంది ప్రమోషన్, లేదంటే మరో 2 సార్లు వస్తాయి. అంతకుమించి ప్రమోషన్ రాదు ఈ ఫీల్డ్లో. కాబట్టి మేడం గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అది తరఫున. అలాగే ఎక్కడికి వెళ్ళినా సరే
మా పాఠశాల విద్యార్థులు కానీ మా ఉపాధ్యాయ బృందం కానీ మిమ్మల్ని మర్చిపోరు మేడం. కాబట్టి మరి ఎందుకంటే వాస్తవాన్ని మిమ్మల్ని విడిచిపెట్టి మాకు ఇష్టం లేదు, తప్పని పరిస్థితుల్లో మరి మేము కూడా ఏం చేయలేకపోయాం. మాకు ఆ అధికారుల పని ఇక్కడ మన తెలుగు పండిట్ పోస్ట్ని అప్గ్రేడ్ చేసినా బాగుండదేమో అనిపించింది. అది మన చేతుల్లో లేనివి. కాబట్టి మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన హిందీ సార్ మాట్లాడాల్సింది. మీరు మాట్లాడిన తర్వాత మాట్లాడండి. అయితే వినండి, నిజానికి మ్యాథమెటిక్స్ చెప్పేటప్పుడు కూడా మ్యాథ్స్ చెప్పేటప్పుడు తెలుగు పదాలు వస్తాయి కదా, అవి వచ్చేవి కాదు. గత సంవత్సరం అయితే మేమేమి లెసన్స్ చెప్పలేదు సార్, అంత ఫండమెంటల్గా చెప్పాము. ఆ తెలుగు ఎలా కవర్ చేయాలో అర్థం కాదు, అసలు మైండ్ బ్లాక్ అయిపోయేది. ఆ తరుణంలో మేడం వచ్చి తెలుగు మీ అందరికీ చాలా చక్కగా ఒక బాధ్యతగా ఒక పిల్లలకి ఒక తల్లి ఏ విధంగా అయితే చూసుకుంటుందో మిమ్మల్ని అందరినీ కూడా అదే విధంగా మేడం చూసుకొని ఒక తెలుగు నేర్పించడం జరిగింది. ఇది ఇప్పుడు ఎవరు చేసినా సరే ఒక కత్తి మీద సాములా ఉంటుంది. కాబట్టి మేడంని మీరు ఆదర్శంగా తీసుకొని మేడం ఇక్కడ ఉన్నారని భావించి మీరు అదే విధంగా ఇంటికి వెళ్ళి కూడా చదువుతారని ఆశిస్తున్నాను. సార్ మీరు మాట్లాడండి. ఎవరైనా మీరు మాట్లాడండి. వేదిక పైన ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయులు రవి సార్ గారికి, అలాగే మన మండల సిఆర్పి అయినటువంటి భైరవరెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి అయినటువంటి అనిత మేడం గారికి, అలాగే నా తోటి ఉపాధ్యాయులకి, మేడం వాళ్ళ సార్ అందరికీ కూడా నమస్కారాలు సార్. అలాగే మా పిల్లలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. అయితే మేము వాస్తవానికి లాస్ట్ ఇయర్ సార్ చెప్పేసింది మొత్తం అంతున్నాం. ఉన్నటువంటివి తక్కువ రోజులు అయినప్పటికీ కూడా కొంతవరకు పిల్లలు కొంతమంది చదివి ఉన్నారు. కాకపోతే మేము ఎందుకంటే కొద్దిగా ఎక్కువ మంది పిల్లల దగ్గర పనిచేసి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కొద్దిగా ఇబ్బంది పడ్డాం. స్టార్టింగ్ ఒక నెల రోజుల పాటు అటు ఇటుగా ఇబ్బంది పడిన తర్వాత ఏంటంటే ఆటోమేటిక్గా ఇద్దరు మేడంలు ఉన్నారు. ఇద్దరు మేడంలు ఎలాంటి వాళ్ళంటే అక్కడ ఆమె మ్యాథ్స్లోనా ఇంగ్లీష్లోనా తెలుగు అంటే ఇంకా ఇద్దరు సబ్జెక్టులు కూడా ఎక్సలెంట్గా ఉంటుండే. తెలుగు అవిత మేడం అని ఉంటుండే సార్. ఆమె కూడా కొద్ది రోజులు పనిచేసింది, ఒక 2 months 3 months. అయితే ఎందుకంటే మనకి సిఆర్పి వచ్చారు కాబట్టి అంతకుముందు జరిగిన విషయాలన్నీ తప్పనిసరి చెప్పాలనుకుంటున్నాను. బోర్డు అయితే సార్ తెలుగు స్టార్టింగ్ అయితే వీళ్ళకి కొంతమందికి 5వ తరగతి పిల్లలకి 6వ తరగతి పిల్లలకి అంటే కొంతమంది పిల్లలు చదువుతుండే, కొంతమంది పిల్లలకి ఏంటంటే 4 రూల్లోన డబల్ రూల్లోన తెలుగు ఇంగ్లీష్ అది రాయం వచ్చేది కాదు, కంప్లీట్గా వచ్చేది కాదు. పెద్ద అక్షరాలు రాస్తుండే, ఇష్టం వాళ్ళకి ఎలా నచ్చితే అలా రాస్తుండే అనమాట. కొద్దిగా అక్కడి నుంచి వీళ్ళు వచ్చిన తర్వాత ఏంటంటే మేడము ఫస్ట్ అక్షరమాల వర్ణమాల నుంచి తర్వాత సరళ పదాలు, తర్వాత ఏమో చిన్న గుణంతు పదాలు, బోర్డు మీద అయితే అసలు ఖాళీ లేకుండా అసలు ఎన్ని రాశారంటే అన్ని రాశారు, చేతి నొప్పి పెట్టినట్టు. అప్పటికి కూడా మేము వర్ణమాలకు మామూలుగా తెలుగు ఫండమెంటల్స్కి సంబంధించి రవి సార్ ఏంటంటే ఒక బుక్ తీసుకొచ్చినారు. ఆ బుక్ కాకుండా ఆమె సొంత నాలెడ్జ్ యూజ్ చేసుకొని మొత్తం అంతా కూడా ఒక 6 months వరకు కూడా వాళ్ళకి రాయడము ఫస్ట్ ఏంటంటే పలకడం అది చదవడమే నేర్పించే. సరళ పదాలు గుణంతు పదాలే. పాఠాలు అయితే ఫస్ట్ ఇయర్ అంతా కూడా మేమేం చెప్పలేదు. అయితే అవిత మేడం కొద్ది రోజుల నుండి వెళ్ళిపోయినారు. ఆ తర్వాత మాతో పాటు ఈక్వల్గా మాకంటే ఇంకెక్కువే పనిచేసింది. ఎందుకంటే సార్ ఇప్పుడు కూడా 7వ తరగతికి కూడా కాపీ రైటింగ్ బుక్లు తెలుగు ఇంగ్లీష్ 2 పెట్టించేవాళ్ళు మేడం ఉన్నప్పుడు. ఇప్పుడు నేను 6కి 7కి పెట్టించట్లేదు, కానీ 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు కూడా మాతో పాటు ఉండి ఏది పెండింగ్ ఉండిపోయినా కూడా మేడం పెట్టేసి వెళ్ళేవాళ్ళు అనమాట. దానివల్ల ఏంటంటే అది కాపీ రైటింగ్ బుక్లో పెట్టడం వల్ల మ్యాక్సిమం ఇంచుమించు 60-70% కంప్లీట్గా రైటింగ్ అంత బాగుంటుంది సార్, అంత ఇంప్రూవ్ అయ్యిందనమాట. మీరు ఇప్పుడు మాది అక్కడ ఆఫీస్ రూమ్లో ఉన్నాయి,
డైలీ మామూలుగా 4 రూల్ ఇచ్చి డబుల్ రూల్ 4 రూల్ ఇచ్చినాయి ప్రతిరోజు పెట్టేస్తున్నాము. అంతమంది రైటింగ్ అంతే చాలా ఇంప్రూవ్ అయింది సార్. మేమే ఆశ్చర్యపోతున్నాం అన్నమాట. కాబట్టి సేవలంటే ఆమె చెప్పినటువంటి విషయాలన్నీ అదే సేవ అనేది ఎంత చెప్పుకుంటే తక్కువ అవుతుంది మళ్ళీ. ఎందుకంటే మేము ఉన్నది కరెక్ట్గా మాకంటే ఒక 1 మంత్ ఇప్పుడు మాతో పాటు వచ్చినట్టు ఉంది కదా మీరు కూడా వచ్చినారు. కానీ 1 year అయినప్పటికీ కూడా అసలు చాలా ఎక్కువగా కష్టపడి సార్ అన్నట్టు అప్పుడు అసలు ఆడపిల్లలు అయితే సొంత వాళ్ళ ఫ్యామిలీ రిలేషన్ లెక్క అలాగే ఉంటుండే పిల్లలు అంతమంది ఉంది. ఏదైనా మేడం వాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకొని ఇది రాయండి రా అని చెప్పేసి ఒక పక్క TLM తయారు చేస్తూ TLM తయారు చేసిందంటే మేడము లో కాస్ట్ నో కాస్ట్ లాగా పేపర్లతోటి ఉన్నటువంటి వేస్ట్ పేపర్లతో అన్నిటితో కలిసి మంచి మంచి TLMs కూడా తయారు చేశారు. ఎందుకంటే మాకు ఆ క్వాలిటీ లేదు సార్, మా దగ్గర అది లేదు. మేడం అవన్నీ వేస్ట్ పేపర్లన్నీ తీసుకొచ్చి పిల్లలందరికీ కూడా మోటివేషన్ చేసి పిల్లలు కూడా కొన్ని ఇప్పుడు తయారు చేస్తూ ఉంటారు. ఇప్పుడు మండల స్థాయిలో ఇంచుమించు 2nd place వచ్చింది మాకు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు 1 yearలోనే మేము అసలు ఒక ఫ్యామిలీ లాగా కలిసి అన్ని విషయాల్లో కూడా సహకరించుకుంటూ ఇప్పటి వరకు కూడా ఒకరోజు కూడా ఇటువంటి భేదాభిప్రాయాలు లేకుండా మాకు వస్తే బాగుండు. వాస్తవానికి రవి సార్ అన్నట్టు ప్రమోషన్ రాదేమో అనుకున్నాం మేమైతే. 1 year ఉంటే బాగుంటుంది, ఇంకా పిల్లల విషయంలో బాగుంటుంది అనుకున్నాం. కానీ కాకపోతే ప్రమోషన్ అనేది అందరికీ రావాల్సిందే, తీసుకువచ్చినప్పుడు తీసుకోవాలి తప్పనిసరిగా. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో మేడము ప్రమోషన్ మీద grade 1 కింద వెళ్ళిపోయినారు. కాబట్టి మనకి ఇప్పుడు ఆమె చెప్పినటువంటి సేవలు ఎంత చెప్పినా తక్కువే అవుతుంది అన్నమాట. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రధాన ఉపాధ్యాయులకి నా ధన్యవాదాలు ఇంతటితో ముగిస్తున్నాను. సమావేశానికి ఇచ్చేసినటువంటి మన యొక్క పాఠశాల విశిష్ట అతిథి అయినటువంటి మన యొక్క పాఠశాల ఉపాధ్యాయులు హిందీ పండిట్ గోపి సార్ను మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సార్ శుభాకాంక్షలు ఇప్పుడు చెప్పేసినాను మేడం, ఖచ్చితంగా వస్తుందని. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ముఖ్య అతిథి అయినటువంటి బైరెడ్డి సార్ గారికి, అలాగే ముఖ్య అతిథి అయినటువంటి మన అనిత మేడం గారికి, విడుకుల సమావేశానికి చేసినటువంటి అనిత మేడం గారికి నా శుభాభినందనలు. అలాగే నా మిత్రులేనా దోస్తులు, నా పిల్లలు అయినటువంటి అల్లరి పిడుగులు అందరికి కూడాను నా శుభాభివందనలు. సార్ 2 సార్లు కూడా అంతా చెప్పేసిరమ్మా, నేనేం చెప్పేసింది, నేనేం చెప్పాలి ఏం లేదు. ఒకటి చెప్తాను ఏంటంటే అనిత మేడం రైటింగ్లోనే కాదు, డ్రాయింగ్లోను, డిసిప్లిన్లోను అల్లరి చేసే వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళు కూర్చోబెట్టుకొని నేర్పించింది. అది కూడా చెప్పగలను నేను. ఎవరైతే ప్రతి విద్యార్థి పైన అవగాహన ఉండేది మేడం కూడా. ప్రతిసార్లు కూడా ప్రతి విద్యార్థి పైన మాకు అవగాహన ఉంటుంది సార్. ఎవరు ఏ స్టాండర్డ్లో ఉన్నారు, ఎవరు ఎంతవరకు చదువుతున్నారు, ఎవరికి ఏం చెప్పాలి, ఎవరికి ఏ స్టేజ్లో చెప్పాలి అనేది అందరికీ అవగాహన ఉంటుంది. సో అలాగని మేడం కూడాను వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ స్థాయికి దిగజారి ఆ స్థాయిలో చెప్పారు సార్. అలాగే మా పిల్లలకు డ్రాయింగ్లో కానీ మళ్ళీ రైటింగ్లో కానీ అంతా బాగా నేర్పించారు. అసలు మేడానికి ఏంటంటే ఇక్కడ నుంచి మాకు కూడా బాధనే ఉంది, వెళ్ళొద్దనే ఉద్దేశం ఉండే మాకు కూడాను. కానీ మేడానికి తప్పదు, ప్రమోషన్ వచ్చింది, వెళ్ళాల్సిందే. ఇంతటితో ముగిస్తుంది సార్. మరి ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన కళారాముడు సార్ మాట్లాడతారు.
ఈరోజు మన యొక్క సార్ లేదు సార్ పాటలు సార్ పాటలు సైలెన్స్. ఈరోజు మన యొక్క పాఠశాల పరిస్థితులు ఇక్కడ 317 జీవోలో మన యొక్క ఉపాధ్యాయులు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత క్లిష్టమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి సందర్భంలో మన యొక్క పాఠశాలకు నూతనంగా మన యొక్క టీచర్ గారు మన స్కూల్కి వచ్చారు. తర్వాత గోపి సార్ కూడా వచ్చారు. మన యొక్క పాఠశాల ఎంతో బలోపేతమై మీకు అనేకమైనటువంటి సేవలను క్లిష్టమైనటువంటి సమయంలో టీచర్ గారు అందించారు. ఆ సందర్భంలో మేము కూడా ఆమెను మన యొక్క పాఠశాలలో మన యొక్క టీంలో సభ్యులుగా చేసుకొని ఆమెకు అన్ని విధాలుగా సహకరించుకొని ముందుకు తీసుకుపోతున్నటువంటి సందర్భంలో ఆమె యొక్క ప్రతిభ పాఠవాలను మీకు అనేక విధాలుగా ఆమె రాయడము, చదవడం, డ్రాయింగ్ గీయడం, పరీక్షలు రాయడం ఇలాంటి అనేకమైనటువంటి కార్యక్రమాల్లో మీరు నైపుణ్యాలు సాధించడానికి టీచర్ గారు చాలా కృషి చేశారు. ఆమె కృషి చేసిన అందుకు నిదర్శనం అనేకమైనటువంటి యూట్యూబ్లో ఆమె అంకెలతోటి వివిధ రకాల జంతువుల బొమ్మలు ఏ విధంగా గీయాలో మీ చేత గీయించి యూట్యూబ్లో పెట్టారు. అనేకమైనటువంటి లక్షల్లో వ్యూస్ వచ్చాయి. ఇది చాలా గొప్ప విషయం. అటువంటి గొప్ప ప్రతిభావంతురాలు అయినటువంటి మన యొక్క టీచర్ దాదాపుగా మన యొక్క పాఠశాలలో 8 సంవత్సరాల వరకు కూడా ఇక్కడ పని చేయాలని అనుకున్నాం. కానీ ఆమెకు అనుకోకుండా ప్రమోషన్ రావడం. సరే, ఇక ప్రమోషన్ అనేది ఆమె కోరుకున్నటువంటి లక్ష్యాల్లో ఒకటి. లక్ష్యాన్ని సాధించవచ్చు, కానీ మీరు అందించినటువంటి ప్రేమ అభిమానాలు ఆమెకు ఎప్పుడు కూడా గుర్తుండే పోతాయి. మీకోసమైనా ఇక్కడ ఉంటారని అనుకున్నాం. కానీ మీకంటే కూడా మనతో పాటు లక్ష్యాలు ఎక్కడ పోయినా ప్రభుత్వ పాఠశాలల్ని మనయే, ప్రభుత్వ విద్యార్థులందరూ కూడా మనమే. కాబట్టి ఇంకా ఆమె ఉన్నతమైనటువంటి స్థానాల్లో వెళ్ళాలి, అక్కడ కూడా అద్భుతమైనటువంటి సేవలు అందించాలని చెప్పేసి మేము సహృదయంతో కోరుకుంటూ ఆమెకు మేము ఈ వీడ్కోలు సమావేశం తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. వస్తుంది అందరికీ వస్తుంది. ఇదిగో మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన సార్ మాట్లాడతారు. మాట్లాడండి. పాఠశాల ప్రధానోపాధ్యాయుల గారికి నమస్కారం, సహ బృందానికి అందరికీ కూడా వీళ్ళందరికీ నా యొక్క నమస్కారం, పిల్లలందరికీ ఆశీస్సులు. ఈ పాఠశాల నేను ముందుగా వచ్చిన రోజు చూసినప్పుడు అయితే నాకు ఇక్కడ పరిస్థితులు ఏం నచ్చలేదు. అసలు స్కూల్ అంటేనే నచ్చలేదు నాకు. స్కూల్ ఎందుకు వచ్చినామా ఇక్కడికి అనే బాధ అనిపించింది. కానీ కొద్ది రోజుల్లోనే వీళ్ళతో ఏర్పడిన పరిచయం వల్ల చాలా బాగా అనిపించింది. మీ పిల్లలందరూ కూడా చాలా బాగా చదువుకుంటారు. ఇప్పుడు మాకు చాలా ఆనందం. అది ఇప్పుడు వదిలి వెళ్ళడం కొంచెం బాధమే, మేడం తీసుకెళ్ళడం. కానీ మీరు అందరు చాలా బాగా చదువుకోవాలి. అప్పుడు మీరు గొప్ప స్థాయికి వెళ్ళినప్పుడు మేడంను గుర్తు చేసుకుంటారు కదా, అప్పుడు మేము చాలా సంతోషిస్తాం. అందుకు సంతోషం. మీ ఆశీస్సులు ఎల్లప్పుడు కూడా పిల్లలపైన ఉండాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన సిఆర్పి రెడ్డిపల్లి సిఆర్పి బైరారెడ్డి సార్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈ సమావేశం వీడ్కోలు కార్యక్రమం ఉన్న వ్యక్తి మన అనిత మేడం గారి వీడ్కోలు సమావేశానికి అధ్యక్షత వహించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవిరాజ్ మాస్టర్ గారికి, అందరు సార్ అంటారు, మేము మాస్టర్ అంటాం. సార్ అట్లా ఒక రవిరాజ్ మాస్టర్ అంటే అట్లా అయిపోయింది. అందరినీ కూడా జనరల్గా 20 మంది ఆఫీస్లో ఉంటే సార్ అంటాం, కానీ రవిరాజ్ సార్ సార్ అన్నాం, మాస్టర్ అంటాం, రవిరాజ్ మాస్టర్ అంటాం. రవిరాజ్ మాస్టర్ గారికి, అట్లాగే ఇక్కడ పాఠశాల ఉపాధ్యాయ బృందానికి, విద్యార్థులందరికీ నా యొక్క నమస్కారములు. ఈరోజు మనం ఒక మంచి టీచర్ను మిస్ అవుతున్నామన్న భావన ఉపాధ్యాయుల్లోనూ విద్యార్థుల్లోనూ కనిపిస్తుంది. కానీ ఈ ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్ అనేది వచ్చినప్పుడు ఎవరు ఆపినా ఆగేటివి కాదు, ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. అది మంచి అవకాశం కాబట్టి మేడం వెళ్తుంది. వాస్తవానికి మేడం కూడా ఇష్టం లేనట్టు అనిపిస్తుంది ఇక్కడ నుంచి వెళ్ళడం. ఎందుకంటే పాఠశాలకు ఉపాధ్యాయులతో కానీ విద్యార్థులతో కానీ మంచి అనుబంధం ఏర్పడింది. మంచి ప్రగతి పథంలో నడుస్తుంది పాఠశాల. మధ్యలో కొంచెం మేడం డిస్టర్బ్ చేసిపోతున్నారు. మరి మేడం లేని లోటును ఎవరు తీరుస్తారు అనేది వేచి చూడాలి.
అయితే ఇక పాఠశాల పరిస్థితుల గురించి చూస్తే గతంలో చాలా ఘోరమైన పరిస్థితి ఉండేది ఇక్కడ. దానికి మన ప్రత్యక్ష సాక్షి దానికి ప్రత్యక్ష సాక్షి మన కలరాం సార్ కూడా అప్పుడు హెడ్ మాస్టర్ ఉండేవారు. సారు మంచి నైస్ పర్సన్, మంచి డెడికేటెడ్ డ్యూటీ విషయంలో. కానీ వాళ్ళ స్టాఫ్ సహకరించలేరు, ఎప్పుడు గొడవలు. ఎందుకంటే సార్నే బెదిరించడం, పాఠశాల నుంచి 2 టీచర్లు కొట్లాడుకోవడం, వెళ్ళిపోవడం, ఇవన్నీ మీకు తెలుసు కదా. ఒక టీచర్ 11 గంటలకు వస్తుండే, ఒక టీచర్ 2 గంటలకు పోతుండే ఎప్పుడన్నా ఇక్కడ విజిట్కి వచ్చినప్పుడు. ఎందుకంటే లాస్ట్ పాయింట్ మాకు మధ్యలో స్కూల్స్ ఉండేవి. మేము ఎంఈఓతో కానీ కాంప్లెక్స్ హెచ్ఎంతో కానీ మేము విజిట్కి వచ్చేటప్పుడు 2 గంటలకే పోయేటోళ్ళు, 11 గంటలకి ఇటు వచ్చేటోళ్ళు. ఇట్లా జరిగింది. ఇక్కడ అనాలైసిస్ చేస్తే జెమ్ని మేడం ఎంఈఓ గారు ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి పాఠశాల దీన పరిస్థితిలో ఉంది కాబట్టి ఇక్కడ 6వ తరగతి 7వ తరగతి వేరే దగ్గరికి పంపించండి, ఇక్కడ పిల్లలు బాగా నష్టపోతున్నారని ఒక ఎంఈఓ గారు వచ్చి ఇక్కడ వేరే స్కూల్కి పంపించడం అనేది దురదృష్టకరం. అట్లాంటి పరిస్థితులు ఉండే. తర్వాత మీరు అందరూ మీ టీం వచ్చిన తర్వాత రవిరాజ్ మాస్టర్ ఆధ్వర్యంలో వచ్చిన మీ టీం అందరికీ నిజంగా కృతజ్ఞతలు. పాఠశాల మంచి ప్రగతి పథంలో నడుస్తుంది. మొదట రవిరాజ్ మాస్టర్ ఇక్కడికి రావడం అనేది నేను ముందే అనుకున్నాను, వేరే కాంప్లెక్స్కి వెళ్ళిపోకుండా మా కాంప్లెక్స్ పాఠశాలకే వస్తే బాగుండు అనుకున్నాను. దేవుని దయ వలన ఆత్మకూరు పాఠశాలకే వచ్చారు. అట్లాగే ఇంతకుముందు యూపీఎస్ అంబేద్నగర్లో కూడా 50 మంది పిల్లలు మాత్రమే ఉండేది. సార్ అక్కడికి వచ్చినప్పుడు అక్కడ కూడా సేమ్ ఇంకా ఇంతకంటే ఘోరం ఉండేది. ఇది అన్న తమ్ముళ్ళు లాంటి స్కూళ్ళకి సార్ వచ్చి సెట్ చేయడం జరిగింది. అక్కడ కూడా 50 మంది పిల్లల నుంచి 120 మంది పిల్లలకు ప్రైవేట్ స్కూల్ కూడా వెళ్లకుండా ఓన్లీ అంబేద్నగర్ పాఠశాలకే వచ్చే విధంగా కృషి చేసిరు మన రవిరాజ్ మాస్టర్. ఇప్పటికీ అంబేద్నగర్ విలేజ్లో సార్ అంటే ఒక దేవునిగా భావిస్తారు. అప్పుడప్పుడు గుర్తు చేస్తుంటారు కూడా సార్ బాగుండాలని. ఈ విధంగా ఇప్పుడు కూడా మన మంచి టీం ఉంది. తిరుపతి సార్ కానీ, గోపి సార్ కానీ, అనిత మేడం కానీ, కళారాములు సార్ కూడా మంచి టీచర్. కానీ కాకపోతే అప్పుడు కోఆర్డినేషన్ చేయలేకపోయాడు. సార్ మాట వినలేరు అనడానికి ఒక ఉదాహరణ ఏంటంటే, ఎప్పుడన్నా డిప్యూటేషన్ పంపించమని చెప్తే ఎవరు ఒకపోయేది, లాస్ట్కి వస్తే సారీ పోయేది. హెడ్ మాస్టర్ అయ్యి ఉండి కూడా సారీ డిప్యూటేషన్కి వెళ్ళేవారు. అప్పుడు మాకు అర్థమయ్యేది ఇక్కడ ఎవరు కూడా సార్ మాట వినట్లేదని. అయినప్పటికీ నెట్టుకొచ్చారు. అదే గతంలో జరిగిపోయింది. ఇప్పుడు మాత్రం చాలా బాగా నడుస్తుంది. మీరు మంచిగా చదువుకోవాలి. ఉపాధ్యాయులు కూడా మీకు మంచి టీం వచ్చారు, అది మీ అదృష్టం. మన ఆత్మాపూర్ పాఠశాల అదృష్టం కదా. అట్లాగే మేడం గారు ప్రమోషన్ తీసుకున్నారు. ఇంకా వారు ఎన్నో ప్రమోషన్లు తీసుకోవాలి, ఉన్నత స్థాయికి చేరాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మరి మేడంతో ఉన్న మీకు పరిచయాలు, ఈ 1 ఇయర్లో మేడంతో ఉన్నటువంటి మీకు ఏర్పడినటువంటి బంధం గురించి మీలో నుంచి ఎవరైనా మాట్లాడాలంటే రావచ్చు. రండి మేడం గురించి చెప్పడానికి మాట్లాడరా. నువ్వు తప్ప మీరు 1 ఇయర్ ఉన్నారు కదా, ఎవరు మాట్లాడితే వాళ్ళకి ఛాన్స్ ఇస్తాం. అందరికీ లేదు, ఒకరికి ఛాన్స్. ఎవరు మీరు మాట్లాడడానికి రావడం అనేది గొప్ప విషయం. వెరీ గుడ్. అట్లా ఉండాలమ్మా. అట్లా మాట్లాడాలి. ఇది ఎట్లా వర్తాలి పెట్టు ఇక్కడ. అట్లా మీరు మాట్లాడాలి, మాట్లాడటం నేర్చుకోండి. రైట్. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు రిషిత. నేను 7వ తరగతి చదువుకుంటున్నాను. నేను ఈ సంవత్సరం కొత్తగా ఈ స్కూల్లోకి జాయిన్ అయ్యాను. ఇక్కడ నేను ఫస్ట్ టీచర్ని చూసినప్పుడు అలానే ఉన్నా. తర్వాత మంచిగా డ్రాయింగ్స్ మాకు అర్థమయ్యే విధానంగా చెప్పింది మాకు టీచర్. అలాగే మాకు అర్థం కానీ కూడా చాలా బాగా నేర్పించింది. అందుకు చాలా మంచిగా అనిపించింది. తర్వాత నేను టీచర్కి డ్రాయింగ్స్ నేర్పించింది. మాకు ఈజీ పద్ధతిలో ఎలా గీయాలో చెప్పింది.
తెలుగులో కూడా నేను అలా తెలుగులో కూడా మంచిగా చదవడానికి కూడా నాకు మంచిగా వచ్చింది ఇక్కడ వచ్చినప్పుడు కూడా. ఇంకా బాగా నేర్చుకోవాలి. ఇప్పుడు మాకు ఇక్కడ టీచర్ ఉండాలనుకుంటున్నాం కానీ ప్రమోషన్ వచ్చింది టీచర్కి, అందుకని వెళ్ళిపోతున్నా టీచర్. అంతే. థ్యాంక్ యూ. వెళ్ళిపోతుందండి బాధగా లేదా? టీచర్ మా ఇక్కడ నుంచి వెళ్ళిపోతుందని బాధ కూడా ఉంది. మా అందరికి కూడా ఎంతో బాధ అనిపిస్తుంది టీచర్ ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా మాట్లాడతారా మీలో? చక్కగా చాలా చక్కగా ఇక్కడికి వచ్చి మాట్లాడడం అనేది చాలా గొప్ప విషయం. అది ఎప్పటి నుంచి మనం అలవాటు చేసుకోవాలి. ఎవరైనా మన యొక్క అభిప్రాయాల్ని ఎవరైనా మాట్లాడతారా? ఓకే, మరి మేడం మీరేనా మాట్లాడతారా? మరి ఈనాటి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన పాఠశాలలో 1 సంవత్సరం పాటు పనిచేసినటువంటి మేడం గారి యొక్క అనుభవాల గురించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. ముందుగా పాఠశాల ప్రధానోపాధ్యాయులకి మరియు సిఆర్పి సార్ గారికి మరియు కళారాములు సార్, తిరుపతి సార్, గోపి సార్, మనీష మేడం, విద్యార్థులందరికీ నమస్కారాలు. పిల్లలకి ఆశీస్సులు. నేను కరెక్ట్ సంవత్సరం 12 months అయిపోతుంది. రవి సార్, తిరుపతి సార్, నేను ముగ్గురం ఒకటే టైంలో వచ్చేసినాం. ఇక్కడ స్కూల్లో జాయిన్ అయినాం. ఒకటే రోజు వచ్చి జాయిన్ అయినప్పుడు ఈ స్కూల్ని చూసి ఫస్ట్ నేను అసలు చూడగానే నాకు కన్నీళ్ళు ఆగలేదు. అమ్మో, ఇంత లోపలికి రావాలా, ఇట్లుంది స్కూల్, ఇక్కడ ఇంత ఘోరమైన స్థితిలో నేను ఉండాలా అని బాధపడిన. అప్పుడు మీరెట్లున్నారో నాకు తెలియదు. అప్పుడు మిమ్మల్ని చూసి కూడా నాకు బాధ వేసింది. అమ్మ, ఈ పాఠశాలలో ఈ పిల్లలు చదువుకుంటున్నారు పాపం అనిపించింది నాకైతే. కానీ కొద్ది రోజుల తర్వాత మన రవి సారు ముందుకొచ్చి పాఠశాలని ఎక్కడికో తీసుకెళ్ళిండు. అసలు ఇక్కడ కాదు, అసలు వేరే దేశాలలో ఉన్నారంటే మీరు, అది అంత గొప్పతనం మొత్తం రవి సార్ది. అసలు మీరు మీ విలేజ్ వాళ్ళు, ఈ పాఠశాల విద్యార్థులు చేసుకున్న అదృష్టం అది. ఇంత మంచిగా ఇన్ని సౌకర్యాలు కల్పించి మీకు అన్నీ నేర్పిస్తున్నారు, ప్రతిదీ చూపిస్తున్నామనంటే ఎంత అదృష్టవంతులు అంటే మీరు. ఏ పాఠశాలకు వెళ్ళినా వచ్చి మేము చేసినామా, మా సబ్జెక్ట్ మేము చెప్పుకున్నామా, వెళ్ళిపోతున్నామా అనుకునే వాళ్ళే ఉంటారు తప్ప ఆ పిల్లలను బాగు చేద్దాము, ఇది బాగాలేదు, ఇది మంచిగా చేద్దామని ఎవరు ముందుకు వచ్చేవాళ్ళు చాలా తక్కువ. కానీ రవి సార్ అలా కాదు. మీకు ఎన్నో సౌకర్యాలు, ప్రతిదీ మీకు అన్ని దగ్గరికి తీసుకొచ్చి పెడుతున్నారు. కాబట్టి మీరు మంచిగా చదువుకొని మంచిగా ఇంకా గొప్ప స్థాయిలో ఉండాలని, మన పాఠశాల ఇంకా పేరు తేవాలని కోరుకుంటున్నాను. అలాగే రవి సార్ రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు వచ్చింది, అట్లాగే జాతీయ స్థాయిలో కూడా రావాలని కోరుకుంటున్నాను. మరియు కళారాములు సార్ చాలా మంచివారు. సార్కి ప్రమోషన్ రావాలని చాలా ఉండే, కానీ ఈసారి మిస్ అయింది. నెక్స్ట్ టైం ఖచ్చితంగా సార్కి ప్రమోషన్ రావాలి అని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. మరియు తిరుపతి సార్ చాలా మంచివారు. తిరుపతి సార్ అందరూ మంచివారు, తిరుపతి సార్ ఇంకా మంచివారు. అందరినీ దగ్గరికి తీసుకుంటారు. అందరి పిల్లలని ఎంత ప్రేమగా చూసుకుంటారంటే సొంత పిల్లలాగా చూసుకుంటూ మంచిగా చాలా చక్కగా, అసలు ఎక్కడ కూడా టైం వేస్ట్ చేయకుండా ప్రతీదీ
వివరంగా చెప్పుకుంటూ మిమ్మల్ని మంచిగా చేస్తున్నారు. అలాగే సార్ చెప్పినవన్నీ విని మీరు మంచిగా చదువుకోవాలి అని నేను కోరుకుంటున్నాను. అలాగే హిందీ విషయంలో గోపి సార్ మనకు మంచి మంచి ఉపాధ్యాయులు ఉన్నారు. మనకు ప్రతి విషయాలు చెప్పడానికి ప్రతిదీ నేర్చుకోవచ్చు మీరు, కానీ మీరు సమయాన్ని వృధా చేస్తున్నారు. అలా చేయకుండా ప్రతిదీ మన సార్ చెప్పింది నోట్ చేసుకొని ఇంటికి వెళ్ళి బాగా చదువుకోవాలి. మంచిగా ఉన్నత స్థానంలో ఉండి ప్రతి ఒక్కరూ ఒక ఉద్యోగాన్ని సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఎంత బాధపడినో, నాకు వెళ్ళాలంటే కూడా అంత బాధ వేసింది. ప్రమోషన్ ఇంకొంచెం లేట్ వస్తే బాగుండు, ఇంకా కొంచెం లేట్ వస్తే బాగుండు అనుకున్నా. అది తొందరగా వచ్చేసింది. కానీ రవి సార్ని మా సార్ చెప్పిండు ఏమని, రవి సార్ని అడుగుమను అనిత ఇక్కడ ఉండేటట్టు చేయమని సార్ని అని చాలాసార్లు చెప్పిండు సారు మాకి. ఒకసారి పోస్ట్ అప్గ్రేడ్ చేయమనండి, అది అప్గ్రేడ్ చేస్తే మళ్ళీ అదే తీసుకోవచ్చు అని చాలాసార్లు చెప్పిండు సారు. కానీ అది అనుకోకుండా తొందరగా అయిపోయింది. అది రావడానికి ఛాన్స్ లేకుంటున్నది. కాబట్టి నేను ఇక్కడ నుండి వెళ్ళాల్సి వచ్చింది. నాకు వెళ్ళే రోజు మాత్రం చాలా అంటే చాలా బాధేసింది. చాలా అసలు ఆపుకున్నా. కాకపోతే ఇప్పటికీ కూడా వెళ్ళాలని లేదు, కానీ తప్పదు. ప్రమోషన్ వచ్చింది కాబట్టి వేరే పాఠశాలకి వెళ్తున్నా. మీరు బాగా చదువుకోవాలి, మంచి ఉన్నత స్థానంలో ఉండాలి అని నేను కోరుకుంటున్నా. మీకు ఎప్పుడైనా ఏదైనా అడగాలనిపిస్తే నాకు ఫోన్ చేసి మీరు అడగచ్చు. మీరు నా సొంత పిల్లల్లాగా అనుకుంటా. నేను ఎప్పుడైనా మీరు నాకు ఈ పాఠశాల అంటే నా కుటుంబంతో సమానం. నాకు వీళ్ళందరూ అన్నలు, మొత్తం అందరు అన్నలే. నేను వాళ్ళ చెల్లెల్ని. నేను మా అన్నల నుంచి విడిపోతున్నాను, బాధ నాకు చాలా ఉండే. నన్ను సొంత చెల్లెలాగా చూసుకున్నారు సార్ వాళ్ళందరూ. ఇక్కడ నుండి వెళ్ళాలంటే నాకు చాలా బాధ వేసింది. ఎవరు ఎలా ఉంటారో నాకు తెలీదు. కాకపోతే సార్ వాళ్ళైతే సొంత చెల్లెలాగా చూసుకున్నారు నన్నైతే. ప్రతిరోజు నాకు ఇక్కడ ఆటో రాకపోయినా, బస్సు రాకపోయినా సార్ వాళ్ళు తీసుకెళ్లే వాళ్ళు, తీసుకొచ్చే వాళ్ళు, ఇంత బాగా చూసుకునే వాళ్ళని నేను ఎక్కడ చూడలేదు. నాకు వెళ్ళే రోజు చాలా బాధ అంటే చాలా బాధ వేసింది. ఇంటికి వెళ్ళి నాకు కూడా చాలా బాధగా అనిపించింది. ప్రతి ఒక్కరూ నన్ను ఎంత బాగా చూసుకునేవాళ్ళు. నన్ను ఎంత బాగా చూసుకున్నారు అంటే మిమ్మల్ని కూడా ఇంకెంత బాగా చూసుకుంటారు అనుకుంటారు కదా. అంత బాగా చూసుకుంటారు కాబట్టి మీరు బాగా చదవండి. మంచిగా సార్లు చెప్పిన వాటిని మంచిగా విని శ్రద్ధగా రాసుకొని మంచిగా చదవండి. ఇంత మంచి స్టాఫ్ ఎక్కడా దొరకదు మీకు. వీళ్ళు వెళ్ళిన తర్వాత మీకు కష్టం మళ్ళీ. ఎందుకంటే ఉన్నప్పుడే వినియోగించుకోవడం మంచిది. కాలాన్ని మనం వెనక్కి తీసుకురాలేము. ఉన్న సమయాన్ని మనము వినియోగించుకోవాలి. సార్కి అయితే మనం ఎంత చేసినా తక్కువే. రవి సార్కి అన్ని అవకాశాలు మీకు వస్తున్నాయి, అంత బాగా చూసుకుంటుండ్రు, అన్నీ చేపిస్తున్నారు. మీరు ఇంకా బాగా చదివితే సార్ మీకు ఇంకా ఇంకా ఎన్నో చేస్తారు. కాబట్టి మీరు బాగా చదవండి. సార్ వాళ్ళకి మంచి పేరు తీసుకురావాలి. మన పాఠశాల ఎప్పటికీ ఉన్నత స్థానంలో ఉండాలి. సరేనా? చేస్తారా? ప్రతి ఒక్కరికి, సార్కి, ప్రతి ఒక్క మా అన్నయ్యలకి పేరున ధన్యవాదాలు. నన్ను మర్చిపోవద్దని నేను కోరుకుంటున్నా. నేను మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోను. మీ రుణం ఎలా తీర్చుకుంటానో నాకు తెలీదు. కాకపోతే ఏం చేయలేను ఇప్పుడైతే. అందరికీ ధన్యవాదాలు. ఇంకొక చిన్న ఉపన్యాసం. థ్యాంక్ యూ మేడం. మీరు ఎమోషనల్ అయ్యారు. ఆ ఎమోషన్ మీరు బయటికి చూపించగలరు, నేను చూపించలేను, అంతే తేడా. అయితే మేడం ఇక్కడికి వెళ్ళడానికి ప్రకృతి కూడా ఇష్టం లేదు.
ఆ రోజు వర్షం పడింది. మేడం బయలుదేరేసరికి కరెక్ట్ వర్షం పడింది, వెళ్ళకుండా ఉంటాం కోసం. మరి ఏదైనా తప్పదు, కొన్ని సందర్భాల్లో మనము తప్పదు. అందుకే ఇదే కాదు, మీకు కూడా భవిష్యత్తులో మీరు కూడాను ఇక్కడ ఇల్లు వదిలి బయటికి వెళ్ళి చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఉద్యోగరీత్యా తల్లిదండ్రులు విడిచిపెట్టవలసి వస్తుంది. ఇట్లాంటివన్నీ కామన్గా జరుగుతుంటాయి జీవితాల్లో. ఇవన్నీ కూడా మనం అధిగమించాలి. ఇలాంటివి మనం చూసి నేర్చుకుని వీటి నుంచి అధిగమించి మనం ఉన్నత స్థానానికి చేరినప్పుడే మనకి ఈ సమాజంలో కానీ మన పక్కన ఉండే వాళ్ళ దగ్గర కానీ ఒక మంచి గౌరవం అనేది లభిస్తుంది. కాబట్టి మనం ఆ గౌరవం లభించాలంటే చిన్నప్పటి నుంచే మనము మన మార్గాన్ని మనం వేసుకోవాలి. చిన్నప్పటి నుంచే ఒక రహదారి వేసుకోవాలి. ఓకే. అలాగే మరొక విషయం ఏంటంటే మనకి వాలంటీర్గా మనీషా మేడం పెట్టాం సార్. ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ మేడం డీల్ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఆ పిల్లలు కూడా చాలా చక్కగానే ఉన్నారు. ఇంకా మేము ఆమె నుంచి ఏం కోరుకుంటున్నామంటే చూసి చదవడం మళ్ళీ అనిత మేడం మర్చిపోయేటట్లు మీరు చేయాలి కొంతవరకు. అంటే అనిత మేడం మర్చిపోవడం అది సాధ్యం కాదు, కానీ ఆ లోటుని మీరు భర్తీ చేయాలి. లేదు మేడం, మీరు అక్కడ కూడా విద్యార్థులు ఉన్నారు, ఎంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి న్యాయం జరుగుద్దని మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం. మరి దమ్మ నువ్వుదా మీ ముగ్గురండి, మీ ముగ్గురు 7వ తరగతి నలుగురా 7వ తరగతి అమ్మాయిలు రండి అమ్మ. మేడం గారికి వీడ్కోలు కార్యక్రమంలో భాగంగా ఒక సన్మానం సాల్వా కప్పి సన్మానిస్తారు పిల్లలు. ఇంకోటి ఉంటుంది. మేడంకి సాల్వా కప్పండి అమ్మ. ఒక పసుపు గుత్తి ఉందా, పూలు. పిలవండి. ఫోటో వచ్చి రండి. కప్పమ్మా రండి సార్, రండి. ఇది సార్కి కప్పండి. రండి సార్, మీరు మళ్ళీ రండి. మీకు ఎందుకు ప్రమోషన్ ఆల్రెడీ తీసుకున్నారు ఫస్టే. ఇక్కడ రండి, కూర్చోండి మేడం. మీరు కూర్చోండి. ఇవ్వండి అమ్మ, ఫ్లవర్ ఇవ్వండి. ఇవమ్మా సార్కి ఇవ్వండి. సార్ సార్ అది సార్ ఆ ఫోటో తీసుకోండి, ఆ ఫోటో తీయండి. ఓకేనా? మీరు పెట్టుకో, మీరు ఇవ్వండి. మన బయలుదేరి సార్ చేతుల మీద రండి సార్. మీరు వెనక్కి రండి, ఇట్లా రండి. మీరు కూర్చోండి అమ్మ, వెళ్ళి కూర్చోండి. వెళ్ళు, నువ్వు వెళ్ళు. అటు నుంచి ఇవ్వరా, వెళ్ళు. అటు నుంచి వెళ్ళి కూర్చోండి, పర్లేదు. పట్టుకోండి సార్. వెయిట్ డ్రెస్ ఓపెన్ చేయండి. ఆరాధ్య డ్రెస్. ఇదిగోండి సార్, పట్టుకోండి. ఆరాధ్యకు మా వంతుగా పట్టీలు. ఓకే సార్.
కొంచెం కింద నుంచి తీయాలరా, పై నుంచి తీస్తే కొంచెం కింద దిగు, కింద దిగు, ఒక ఫోటో తీ. ప్రణీత్ కింద దిగిపో. ఇలా రండి. ఓకేనా? ఓకే మేడం, థ్యాంక్ యూ. మనం ఆ రూమ్కి వెళ్దాం, ఇక అక్కడికి వెళ్దాం. రే ఇదండి రా, ఆ చైర్ లోపల పెట్టండి ఫస్ట్.